హలో ఎవరోన్. ఇండిగో ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఇండియా మొత్తం అతలకుతలమవుతుంది. కేవలం ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ఇండియా మొత్తం అతలకుతలమవుతుంది. అసలు దీనికి కారణం ఏంది? కావాలని చెప్పేసి దీన్ని ఆపేసిరా? ఎవరు దీన్ని వెనకుండా ఇంతగానో నడిపిస్తారు? ఇండిగో అనేది 70%, 60 నుంచి 70% ఇండియాలో ఏదైతే డొమెస్టిక్ లైన్ ఉందో ఈ 60 నుంచి 70% ప్రతి ఒక్కరు ఇండిగో ఏరోప్లేన్ వాడతారు. మిగతా 30% వేరే ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇంత కీ రోల్ పోషిస్తున్న ఇండిగో ఏరోప్లేన్స్ ఇన్ని రోజుల నుంచి ఆగిపోయి వాళ్ళు ధర్నాలో సమ్మెలో ఏవో చేస్తుంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తలేరు? పబ్లిక్ని ఎందుకు ఇట్లా సతాయిస్తారు? ఎంతమంది ప్లానింగ్స్ ఆగిపోయినాయి, ఎంతమంది ట్రావెల్ చేసేటోళ్ళు టికెట్లు క్యాన్సిల్ అయినాయి. ఈ ఏరోప్లేన్స్ మీద డిపెండ్ అయ్యి ఇతర కంట్రీలకు వెళ్ళేటోళ్ళు ఉన్నారు, లోకల్ ఇండియాలో తిరిగేటోళ్ళు ఉన్నారు. అది కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇందులోనైతే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. దేనికోసం దీన్ని ఆపిరో తెలుస్తలేదు. దేనికోసం ఇంత జరుగుతున్నా సరే కూడా తొందరగా సొల్యూషన్ చేస్తలేరు, అర్థమవుతలేదు. కానీ చాలా పొరపాటు అయితే ప్రజలను తిప్పలు పెడుతారు అందరు కలిసి, అంతే. ఎవరిని బ్లేమ్ చేయాలా ఏమనేది అది తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది, కానీ ప్రజలను మాత్రం చాలా తిప్పలు పెడుతారు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు. ఇంకా దానివల్ల వాళ్ళు చేస్తురా లేకపోతే వాళ్ళని డ్యామేజ్ చేయడానికి వేరే ఎవరైనా చేస్తురా, కారణం ఏందో తెలియదు. కానీ ప్రజలు మాత్రం చాలా సఫర్ అవుతారు. జై హింద్.